బీఆర్ఎస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టిన రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసిన తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించిన ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కంలకు కనెక్ట్ చేస్తున్నామని తెలిపారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ని. అయితే డిస్కమ్లకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు రాధాకృష్ణ? గుడ్ ఈవినింగ్ రత్న. చాలా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మొత్తంగా ఇటీవల గత 2 రోజులుగా కూడా కీలకమైన అంశం చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న ఎప్పుడైతే రైతు డిస్కమ్ సంబంధించినటువంటి అంశం పైన ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుందో అప్పటి నుంచి కూడా మొత్తంగా ఈ రైతు డిస్కమ్ చుట్టే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతు డిస్కమ్ సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు, కొందరు కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు డిస్కమ్ అనేది కనుక తీసుకువస్తే అది అల్టిమేట్ గా రైతులకు పెద్ద శాపంగా మారబోతోంది. ఉచిత విద్యుత్ ప్రస్తుతానికి రైతులకు కొనసాగుతున్నటువంటి ఉచిత విద్యుత్ ఉందో దానికి మొత్తంగా కూడా ఉచిత విద్యుత్ అంశానికి పంగనామం పెట్టే అవకాశం ఉంది అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఒక ఆరోపణ, ఒక విమర్శ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మొత్తంగా కూడా నిన్న నుంచి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్తును పక్కదారి పట్టించేస్తూ ఉచిత విద్యుత్ కు మొత్తంగా కూడా ఎండ్ కార్డు వేసేందుకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దనే ఒక ఆలోచనతోనే ఈ రైతు డిస్కమ్ తెరపైకి తీసుకువస్తుందని చెప్పేసి ఏవైతే బీఆర్ఎస్ కావచ్చు ఇతరత్ర పార్టీలు సంఘాలు చేస్తున్నాయో ఆ విమర్శలకు రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం చాలా తీవ్రంగా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. సో ఈ కాసేపటి క్రితమే చిట్ చాట్ లో భాగంగా మీడియా మిత్రులతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ రైతు డిస్కమ్ సంబంధించినటువంటి చర్చ దానికి సంబంధించి చాలా కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ తమ రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రైతు డిస్కమ్ పేరుతో రైతులను ఉచిత విద్యుత్ విషయంలో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని చెప్తూనే ఏదైతే నిన్న ఈ రోజు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరాలు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, విమర్శలు ఉన్నాయో వాటికి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ విసిరారు. సో మోటార్లకు మీటర్లు పెట్టినా లేకుంటే రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తన ప్రభుత్వంలో ఇప్పుడు కనుక రేవంత్ సర్కార్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కనుక మోటార్లకు మీటర్లు పెట్టినా రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసిన మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యమని చెప్పి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ఒకవేళ కనుక మేము మీటర్లు పెట్టకుండా రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేయకుండా కంటిన్యూగా ఇప్పుడు ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ ఏది ప్రస్తుతం యథావిధిగా మేము కొనసాగిస్తున్నామో రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటుందా అని చెప్పేసి తప్పుకుంటుందా, ఎన్నికల నుంచి తప్పుకుంటుందా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కు సవాల్ వేశారు. సో మొత్తంగా చాలా అత్యంత కీలకమైనటువంటి రాజకీయ అస్త్రంగా ఈ అంశం మారుతుండటంతో రేవంత్ రెడ్డి కూడా దీంట్లో స్పందించాల్సిన అవసరం వచ్చిందని తెలుస్తోంది. సో మొత్తానికి అయితే రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ పార్టీ కోసం రాజకీయ లబ్ధి కోసమే రైతులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు అనేది సీఎం రేవంత్ రెడ్డి యొక్క విమర్శ, ఆరోపణ. రైతులకు 24 గంటల నాణ్య విద్యుత్ అందించేందుకే ఈ రైతు డిస్కమ్ తీసుకొస్తున్నాము. సో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి విద్యుత్ వినియోగాన్ని రైతుకు డిస్కమ్ లో కనెక్ట్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నాడు. సో దేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా రైతులకు డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తూనే రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఒక రకమైనటువంటి జవాబుదారం, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయంగా చెప్పుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ అపార్థాల పునాదులపైన పార్టీని తమ పార్టీ ఉనికి కోసం ఇక్కడ పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నంతోనే కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదే సందర్భంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారి పైన కూడా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. సో వడ్ల విషయం సంబంధించి కూడా అయితే మొత్తం రైతు డిస్కమ్ సంబంధించి మాత్రం చాలా కీలకంగా ఉంది. అయితే ఇందులో చాలా కీలకంగా మనకు కనిపించే అంశాలు ఏంటంటే ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వ పరంగా కూడా
చెప్తున్నది ఏంటంటే విద్యుత్ వినియోగదారులకు పంపిణీ చేసే ప్రస్తుతం మొత్తంగా డిస్కమ్ లో 2 ఉన్నాయి. అందులో 2 డిస్కమ్లు ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. అది తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఒకటి TGSPDCL కాక మరొకటి TGNPDCL ఉంది. సో తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. సో వీటికి అదనంగా కూడా ఇప్పుడు ఈ రెండింటితో పాటుగా అదనంగా తెలంగాణకు సంబంధించిన రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ రైతు డిస్కమ్ పేరుతో తీసుకురావాలనుకుంటున్నారు. దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కొంతమందికి సంబంధించి ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం అయితే అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు డిస్కమ్ ఎందుకు అనేది కొంతమంది రైతులకు అనుమానాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతర సంఘాలకు, ఇప్పుడు కొంతమంది నిపుణులకు కూడా దీనిపైన అనుమానాలు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందో అంటే తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ రంగానికి భారీ స్థాయిలో ఉచిత విద్యుత్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం కాబట్టి ఎంత విద్యుత్ అందిస్తున్నారు కాబట్టి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల ఎత్తిపోతల పథకాలు కేవలం ఒక రైతుకు సంబంధించి 24 గంటల ఉచిత విద్యుతే కాకుండా దీనికి అదనంగా కూడా ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి విద్యుత్ వినియోగం ఉంటుంది. అదేవిధంగా మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులు కూడా ఈ యొక్క విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ బాధ్యతలు ఈ 2 డిస్కమ్లు నిర్వహిస్తున్నాయి. దీంతో ఈ వ్యవసాయానికి సంబంధించిన వాడుతున్న విద్యుత్ ఖర్చులు లెక్కలు అసలు ఎంత విద్యుత్ వినియోగం జరుగుతుంది, దానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఒక స్పష్టమైన లెక్కలు లేకుండా పోతా ఉన్నాయి. దీంతో సబ్సిడీ భారం పెరుగుతుంది. సో మొత్తం విద్యుత్ సంబంధించి వ్యవసాయ విద్యుత్ ఉచిత విద్యుత్ సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తే కనుక ఈ రైతు డిస్కమ్ అనేది మొత్తం కేవలం ఒక రైతులకు అనుగుణంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి మోటార్లకు సంబంధించి ఎంత విద్యుత్ ఉచిత విద్యుత్కు ఎంత విద్యుత్ వినియోగించాల్సి వస్తుంది, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ ఎంత వినియోగించాల్సి వస్తుంది, సో సందర్భాన్ని బట్టి మారుతుందా లేదా, సీజన్ బట్టి మారుతుందా లేదా, కొంత అక్యురేట్ గా కొంత సమాచారం ఉంటుంది. దాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఎప్పుడైతే విద్యుత్ వినియోగం తగ్గినా లేకపోతే ఇతరత్ర మనం ఇతర రాష్ట్రాల నుంచి కూడా సబ్సిడీ మీద తెచ్చుకునే అవకాశం ఉంటుంది, తక్కువ రేటుకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ బేస్ తీసుకొస్తున్నాము అనేది ఇప్పుడు ప్రభుత్వం మాటగా కనబడుతోంది. అయితే ఇదే సందర్భంలో ఏమేం చేస్తే రైతు డిస్కమ్ సంబంధించినటువంటి వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్ సరఫరాకు సంబంధించి, అదేవిధంగా ఎత్తిపోతలకు సాగు పథకాలకు ఏవైతే సాగునీటి ప్రాజెక్టు ఉందో వాటికి సంబంధించి ఎత్తిపోతలకు సంబంధించి విద్యుత్ నిర్వహణ, అదే మిషన్ భగీరథతో పాటు వ్యవసాయ ఫీల్డ్లు ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణకు సంబంధించి రైతులకు సంబంధించిన ప్రతి అంశం దీనికి ఈ రైతు డిస్కమ్ తోనే ముడిపడి ఉంటుంది. అదే సందర్భంలో ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ పాడైనా లేకపోతే అక్కడ రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు సంబంధించి ఇబ్బంది ఏర్పడ్డా ఇంటర్లింక్ వీళ్ళకి ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా కొన్ని బాధ్యతలు అధికారులకు అప్పచెప్తారు. ఈ రైతు డిస్కమ్ లో నెరవేర్చబోతుంది అనేది ప్రభుత్వం ఉద్దేశం కనబడుతుంది. సో ఇది జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగానే ఈ ప్రకటన ఉండబోతోంది. సో అప్పటికి ఈ మొత్తం ఈ డిస్కమ్ సంబంధించినటువంటి ఆస్తుల విభజన, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల సర్వే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సంస్థ రిజిస్ట్రేషన్ వంటి ప్రక్రియలన్నీ కూడా కొంత స్పీడప్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో దీనివల్ల రైతులకు ప్రయోజనాలు కలుగుతాయని చెప్తుంది. నాణ్యమైన విద్యుత్ సంబంధించి విద్యుత్ సరఫరా అందుతుంది. సో ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ విద్యుత్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి సో రైతులకు మరింత ఇది లాభం చేకూరుతుంది అనేది ఒక ప్రభుత్వ వాదనగా ఉంది. సో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా లేకపోతే లైన్ సమస్యలు వంటివి ఏదైనా వచ్చినా కూడా వాటి త్వరితగతనే పరిష్కరించే అవకాశం ఉంటుంది. రైతులకు నష్టం తెలియకుండా రైతులకు మేలు జరిగేలా కూడా దీంట్లో మొత్తం ఈ రైతు దర్శనం చూసుకుంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో అంటే రాధాకృష్ణ, ప్రధానంగా మనం చూస్తే ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు మనం చూస్తున్నాం. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకే కుట్రాని బీఆర్ఎస్ అంటాం. ఆ కవిత కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఆరోపణలు కానీ మిగిలిన విషయాలు కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారం అంతా ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ముందుకు రావడం కూడా చూస్తున్నాం. మరి ఎప్పుడు క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఈ వాదనలన్నీ పరిగణలోకి తీసుకుని అయితే ఎటువంటి సూచనలు చేసే అవకాశం ఉంది? అసలు ఎవరికి ఇది అనుకువగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ముందుకు తీసుకొస్తున్న డిస్కమ్లకి సంబంధించి ముందుకు వెళ్తారనుకోవచ్చా, లేదంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి నిర్ణయాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అనుకోవచ్చు? బీఆర్ఎస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్ కు కనెక్ట్ చేస్తున్నామని తెలిపారు.